ఇలాంటి వైరాగ్యములు కలుగుచుండుట సహజమే. ఇక నా మంచి దగ్గరకు పోయేదను. ఈ చితలోని కాష్టమని నేను ఎప్పుడు దీపముగా ఆహా, చక్రవర్తులకు సేవకాద నమ్మబట్ట బంగారు కరదీపికల కంటే నా ఇప్పటి నీచ స్థితికి ఈ కొరవి ఏమి కిలి ఉచితమైనది. అప్పుడే ఆ కొరవి ఆరిపోవచ్చున్నది. పోనేము పారవైచు. ఇదే శ్మశాన రాజ్యాభిషిక్తుండెనగు నా సింహాసనము కాదు. నేనిచ్చట సోమరతనములో కూర్చున్నా. నిద్ర వచ్చి స్వామి కార్యములకు భంగము కొలుకు కదా. అకటకట అకటకట నాకును నిద్రాహారములకును రుణము తీరి ఎంత కాలమైన సుగుణవతి నా అర్ధాంగ లక్ష్మియకు చంద్రమతి దేవిని కొడుకుతో ఒక్కరికి దాసిగా ఎప్పుడు అమ్ముకుంటును. నాటితోడనే నాకును నా సౌఖ్యములకును రుణము తీరిపోయినది. మొండిపడి ప్రాణము మాత్రమే వెడలిపోకున్నది. ప్రాణము పోయిన పిదప ఈ కష్టములన్నీ ఎవరు అనుభవించారు. అకటకట దైవ బహుతుడనే నేను ఇప్పుడు ఎన్ని విధముల బాధింపబడుతున్నాను. అకట అన్నిటి భార్యను సత్యతీక్షకై దాసిగా ఏక పుత్రపు బానిసగా నొలచ్చితి దయా దాక్షణ్యముల్ మాని కాటికి నే కాపరినైతినని గుండెయల్ పిండి భూతమైనందే నా జీవిత రీతులంతలచి తండ్రి నవ్వనా లోకంలోని కష్టములన్నీ నన్ను
కాకుండా ఇన్ని కష్టములు ఎవరు అనుభవించరు? అయ్యో అయ్యయ్యో, ఈ నిర్భాగ్య పరిస్థితులు గతించిన వెనుక మరల కష్టములకు తావెక్కడ దొరుకును కదా. రాజ్య వియోగమునకై దుఃఖింపను, మహారాజ్య మోసాది ఘోర దుఃఖములన్నీ సంభవించిన గడింపను. కడగతి నీచమంబగు నా ఈ చండాల దాస్యమునకు కూడా పరితపింపను. కానీ చేపట్టిన దాది నన్నే పరమదైవముగా భావించుచు నా మూలమున తన కంతలేసి కష్టములు సంభవించినను క్రమాగుణ సంపత్తి చే సహించుటయే కాక తన్నొక్కనికి తెగనమ్ముకున్నట నీచమ్మని నీ సంకోచించినప్పుడు నాథ సత్య ప్రతిష్టగా యునచ్చు నీచ కార్యములన్నయును సగవర్వంబుల యొగునని, సత్య ప్రతిష్టగా యునచ్చు నీచ కార్యములన్నయును సగవర్వంబుల యొగునని నాకు ఉత్సాహము కలిగించి నా సత్యదీక్షరుగా పాడిన నా అర్థాంగలక్ష్మి చంద్రమతి దేవి వియోగ దుఃఖము నేనేకతి భరింతు అయ్యయ్యో సూర్యపస్య నీ రానివాసము సౌఖ్యం మేమయ్యనో కదా. నీ పతి బతికి ఉండగానే నీ అనాథమై ఒక్కని దయకు పాత్రురాలవు కావలసి వచ్చే కదా. కుమారా, నాయనా, అయ్యా, ముద్దులయ్యా, లోహితాస్య, నేను మరల ఎన్నడు చూడగలుగుదును. దాసదాసి జనముల చేతుల నుండి అడుగట పెట్టనీక మిగిలిన ఆరామమున పంచిన నిన్నటి నిష్ఠును తప్పకు దాస్యముల కప్పగించుతి కదా. ఆనాడు నా భార్య పుత్రులను కాలకొంచులకు విక్రయించినప్పుడు దాసి కదలవేమి అని ఆ పారుడు తన తల్లి నదలించినాడని మా లోహితుడు ఓరి మా అమ్మనెక్కడికో కొనిపోయేదవరా అని తనపై అదరినాడని ఆ కాల కౌశికుడు నిర్దయుడై కూటికి లేకపోయినను నీకు రాజు సందెత్తెచ్చదురా. తలకెక్కనే పొగరు దాసి పుత్రజం చూసుతూ పడతోయు కొడకట్టే నా వదనము కన్నీళ్లతో చూచే ఆనాడు నా భార్య పుత్రులను కాల కౌశికులకు విక్రయించిన నాటి నుండి నేటి వరకు గతము తలంచుకొని ఒకచుచుండుట ఇది నాకు నానాటంపరిపోటి. నామది దురంతందైన చింతాహతిరు మ్రాణై రాయై వజ్రమై సుగుణ ధర్మందైన చైతన్య లీలానైజందు త్యజించి నిర్వికృతం యోగి మనం గురీతి అప్పుడపో శాంతి నా చింతకు అప్పుడపో శాంతి నా చింతకు అప్పుడే